హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగీశ్వరేశ్వర్లు శ్రీ 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 కళా గోపాలస్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. తన నమ్మిన వాళ్ళకి మోక్షం అనేది ఇస్తాడు. కానీ ఇప్పుడు కొంతమంది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయారు. అసలు దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు అబద్ధం అని చెప్తూ తిరుగుతూ అసలు దేవుడు అంటే కొంచెం కూడా లెక్క లేకుండా తిరుగుతున్నారు. అసలు దాని ఎందుకని అసలు మరి అలాంటి వాళ్ళకి మోక్షం కలుగుతుందా? అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా బతుకుతున్నారు కదా. అయితే మోక్షం అనేది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకరిచ్చేది కాదు. అసలు మోక్షం అంటే ఏంటండి? మోక్షము అంటే విడిపడటం, బంధము అంటే దానికి వ్యతిరేకత మోక్షం, మంచికి వ్యతిరేకత చెడు. బంధము అంటే మనల్ని ఎవరినైనా ఒక తమ్మని కట్టేశారనుకో, కట్టేస్తే మనకి ఇష్టమేనా అట్లా ఉండటం? తాళ్ళతో కాకుండా బంగారు గొలుసులతో కట్టేసాను అనుకో, ఇప్పుడు కొంచెం ఆలోచించ బంగారు గొలుసులతో కట్టేస్తే ఎట్లుంటుంది అంటే, తాళ్ళతో అయితే అంత బాగుండదు స్వామి, గొలుసు అయితే కొంచెం బాగానేమో. బంగారు గొలుసుతో కట్టేసిన అది బంధమే, ఇనుప గొలుసుతో కట్టేసిన బంధమే, తాడుతో కట్టేసిన బంధమే. ఈ బంధంలో ఉండటానికి ఎవరన్నా ఇష్టపడతారా? బంధం నుంచి విడిపడటమే మోక్షం. అయితే ఇక్కడ మనం ఏం బంధంలో ఉన్నామంటే, మన ఆలోచనలు అవే మనల్ని బంధిస్తున్నాయి. ఆ ఆలోచనలు అనేటటువంటి పరిధిలో ఇరుక్కుపోయింది ఈ నేను అనే కేంద్రం. ఆ ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మోక్షం వస్తుంది తప్ప మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు. ఇక్కడ అర్థం చేసుకోకుండా నేను ఇవన్నీ పూజలు చేస్తే నాకు వచ్చేస్తుందేమో అనుకుంటాడు. సినిమాల్లో కూడా అదే చూపిస్తారు. అన్నమయ్య అయ్యా నేను ఇంకొచ్చేస్తా అంటే, ఇంకో కొంతకాలం ఉండరాదా అని ఆ వెంకటేశ్వరుడు చెప్పినట్టుగా, లేదు నేను మోక్షం అంటే సరే అని చెప్పి ఆయన జ్యోతి ఆయన శరీరంలోకి వెళ్ళిపోయినట్టు ఐక్యమైనట్టు చూపిస్తారు. మోక్షం అట్లా లేదు. రెండవది, చనిపోయిన తర్వాత మోక్షం కాదు. ఎవడైనా నువ్వు చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది అంటే ఎట్లా నమ్మేది? ఇక్కడనే అందరూ మిస్ అవుతున్నారు. మోక్షం ఒకరు ఇచ్చేది కాదు, ఇచ్చేది అయితే అది వ్యర్థమైతే. మోక్షం తనకు తానుగా అర్థం చేసుకునేటటువంటి విషయం. అంటే చాలామంది సన్యాస దీక్ష తీసుకుంటున్నాను, నేను సంసారం వదిలేసేసిన అని చెప్తుంటారు. సంసారంలో భార్య పిల్లలు ఉంటారు కదా, దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాడినా? అక్కడెక్కడో మఠం వేసుకొని ఆశ్రమం ఏర్పాటు చేస్తారు. ఆ ఆశ్రమంలో కూడా జనం వేస్తారుగా మళ్ళా. మరి సన్యాసం ఎక్కడ ఉన్నట్టు? సో అట్లా ఇవన్నీ నిజాలన్నీ ప్రజల్లో పాతుకుపోయినాయి. మోక్షం అనేటటువంటిది ఒకరిచ్చేది కాదు. గురువు కూడా మోక్షాన్ని ఇవ్వడు, దానికి సంబంధించిన దారి చూపిస్తాడు నీకు. ఈ యాంగిల్లో పోతే నువ్వు సరిపోతుంది అనేటటువంటి ఒక మెథడ్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు తప్ప మోక్షం ఒకరిచ్చేది కాదు.